మూడవదిగా మరొక మాట జ్ఞాపకం చేస్తాను. ఆది కాండము 3వ వచనం, 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఆ, 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 ఆ. ప్రియరా, ఇక్కడ దేవుడు ఆదామా ఎక్కడున్నావు అనగానే ఆదాము ఏం చేశాడు? దేవుని స్వరాన్ని గ్రహించాడు. దేవుని స్వరాన్ని గ్రహించాడు. ప్రియరా అంటే ఆదాముకి ఏముంది? జ్ఞానం ఉంటేనే దేవుని యొక్క స్వరాన్ని గుర్తించగలమండి. జ్ఞానం లేని వాళ్ళు దేవుని స్వరాన్ని గుర్తించరు. అందుకే ప్రియరా కొరింథీ పత్రికలో ఏమంటాడు? దేవుని యొక్క సువార్త నమ్మలేని వారికి ఎలా ఉందట? వెర్రితనముగా ఉందంట. నమ్మిన వారికి అది గొప్ప శక్తిగా ఉందన్నాడు. ప్రియరా కాబట్టి ఏంటి, జ్ఞానం లేకపోతే దేవుని స్వరాన్ని గుర్తించం, జ్ఞానం లేకపోతే దేవుని కార్యాలు గుర్తించం, జ్ఞానం లేకపోతే దేవుని ఆరాధించలేము, జ్ఞానం లేకపోతే దేవుని స్తుతించలేము. ప్రియరా కాబట్టి మనకు జ్ఞానం కావాలి. మనము దేవుని ఆరాధించాలన్నా మనకు జ్ఞానం కావాలి, మనము దేవుని స్తుతించాలన్నా మనకు జ్ఞానం కావాలి, దేవుని మాటలు వినాలన్నా మనకు దేవుని జ్ఞానం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా అందుకే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని దగ్గర, ప్రభా నీ జ్ఞానం నాకు దయచే ప్రభా, నాకు జ్ఞానం కొద్దిగా ఉంది ప్రభా అని మనము దేవుణ్ణి అడగాలంటే ప్రియరా ఏంటి, ఆదాము దేవుని స్వరాన్ని వినగానే గ్రహించాడా లేదా? గ్రహించాడు. అంటే ప్రియరా ఆదాముకి దేవుని పట్ల ఒక గ్రహింపు ఉంది, ప్రియరా. ఆదాము ఒక్కడే అనుకుంటున్నారా? తర్వాత మీరు కిందకి చదవండి 10వ వచనం. చూడండి, ఇక్కడ 12వ వచనం చదువుదాం. మ్ 13వ వచనంలో క్లియర్గా ఉంది. దేవుడిని యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా స్త్రీ అంటుంది, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిని అనిను. ప్రియరా ఈ అవ్వ పడిపోయింది కదా, పాపంలో పడిపోయింది, సాతాను మాట వినేసింది, సాతానికి చోటిచ్చేసింది. ప్రియరా పడిపోయినటువంటి అవ్వ గ్రహించిందా లేదా? ఈ సర్పమే నన్ను మోసం చేసింది, ఈ సర్పం వల్ల నేను పడిపోయాను అని గ్రహించింది. చాలామంది పాపంలో పడిపోతారు కానీ గ్రహింపు ఉండదండి. చాలామంది పాపంలో పడిపోతారు కానీ గ్రహింపు ఉండదు, ఆలోచన ఉండదు. పాపంలో ఉన్నాడా, దేవుళ్ళో ఉన్నాడో తెలియదు, లోకంలో ఉన్నావా, ఎక్కడ ఉన్నావో తెలియదు ప్రియరా చాలామందికి. అందుకే ప్రియరా యెషయా గ్రంథంలో ఒక మంచి మాట కనబడుతుంది. వాని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, తుదకు అది మహాభయంకరంగా అగునని. ప్రియరా ఏమండి, కొన్నిసార్లు ప్రియరా పడిపోయిన తర్వాత అమ్మో నేను పడిపోయాను, అమ్మో నేను తప్పు చేశాను, నా జీవితం ఏంటి ఎలా తయారైపోయింది, నా కుటుంబంలోకి ఎందుకు చీకటి ప్రవేశించిందని మనకు గ్రహింపు ఉండాలి. ఆ గ్రహింపు లేకపోతే నిన్ను ఎవడూ బాగు చేయలేడు, నిన్ను ఎవడూ సరి చేయలేడు. నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో ప్రియరా ఏమండి, దేవుని యొక్క మాటలకు నువ్వు లోబడినప్పుడు దేవుడు ప్రియరా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మీద ఉన్నటువంటి ప్రతి పాప దోష అతిక్రమములన్నిటిని దేవుడు తొలగిస్తాడు, క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలామంది గ్రహింపు లేకుండానే విచ్చలవిడిగా జీవిస్తారు, గ్రహింపు లేకుండానే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. నేనంటాను ప్రియరా ఆదాము మనకి ఏమి నేర్పిస్తుందో తెలుసా? అవ్వ ఏం నేర్పిస్తుందో తెలుసా? గ్రహింపు ఉంది ఆ అవ్వకి. అయ్యా ఇదిగో ఈ సాతాను నేను పడిపోయాను, ఈ సాతాను నేను మోసపుచ్చకపోతే నేను పడిపోనని నిజం చెప్తుందండి. ఎక్కువగా వెంటనే లోకంలో పడిపోయేది స్త్రీలేనటండి. ఆదాముకి దేవుడు చాలాసార్లు చెప్పాడు, ఆదామా ఇదిగో ఈ తోట చెట్లు ఫలములన్నింటిలో నువ్వు ఏదైనా తినొచ్చు కానీ మధ్యలో ఉన్నదాన్ని మాత్రం ముట్టుకోవద్దు, తినొద్దని చెప్పాడు. ఒక పరీక్ష పెట్టాడు. భర్త భార్యకి చెప్పకుండా ఉంటాడా? భార్య ఏం చేయాలి? వినాలా వినకూడదా? భార్యను ఎందుకు ఇచ్చాడు? భార్యను ఎందుకు ఇచ్చాడు? భర్త మాట వినడానికే భార్యని ఇచ్చాడండి. ప్రియరా ఈవిడ ఏం చేసిందంటే మహాతల్లి, హై నువ్వు నీ మాట నేను వినేదేంటి? ఈ ఏదైనా వనలో నీకెంత అధికారం ఉందో నాకు అంత అధికారం ఉంది. ఏదైనా వనలో నువ్వు ఒక్కడవేనా, నేను లేనా? నీకెంత అధికారం ఉంది, నాకు అంతే అధికారం ఉంది, నువ్వేంటి నాకు చెప్పేది అని ఒకవేళ అన్నదేమో నాకు తెలియదు. కానీ ఆదాము ఎన్నోసార్లు చెప్పుంటాడండి భార్యకు,
మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్ళకూడదట, ఇదిగో దేవుడు చెప్పాడు మనము అన్నీ తినొచ్చని చెప్పాడు, అది తినొద్దని చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పుంటాడు. కానీ ఆ మహాతల్లి వినలేదు అండి. వింటే మన 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 జీవితాలు మరోలా ఉండేవండి. ఎలా ఉండేవి కాదు మన బ్రతుకులు, మన జీవితాలు ఎలా ఉండేవి కాదు. అందుకే ప్రియారా, కుటుంబాల్లో ఎక్కువగా ప్రియారా ఏంటి, భార్య భర్తకు లోబడాలి, భర్తకు విధేయత చూపించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. భర్త ఏం చేయాలి మరి? భార్యని పట్టుకొని తన్నాలా? అమ్మ ఏం చేయాలి భర్త? పాస్టర్ గారు భార్య భర్తకు లోబడాలి అని చెప్పారు, మరి భర్త ఏం చేయమంటారండి? బైబిల్ చెప్పింది విందాం మనము. ప్రియా, బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? నీవు నీ భార్యను ప్రేమించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయము. రెఫరెన్స్ చెప్తారు ఎవరైనా? 5వ అధ్యాయము. పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్య కూడా ప్రతి విషయములను తమ పురుషునికి లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, పురుషునికి ఏం చెప్తున్నాడు? భర్త స్థానంలో ఉన్న వారికి నీ భార్యను ప్రేమించాలి. ఎప్పుడు నీ గురించి ఆలోచించుకోవడం కాదు, నువ్వు ఎట్టుకి నువ్వుగా దమ్ బిర్యానీ తినేయడం కాదు, నువ్వుగా మంచి మంచి బట్టలు కొనుక్కోవడం కాదు, నువ్వు సుఖంగా ఉండడం కాదు, నీ సేఫ్టీ చూసుకోవడం కాదు. నీవు నీ సొంత శరీరము వలె నీ భార్యను ప్రేమించాలి. ప్రియరా, నేను అంటాను, భర్త ఎప్పుడైతే భార్యను ప్రేమిస్తాడో ఆ భార్య భర్తకు లోపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, లేపండి, పర్లేదు, ఏం ఇబ్బంది పడొద్దమ్మా. మీరు లేకపోతే మీరు తప్పు చేసినట్టే చెప్పాలి. ఏమనకూడదు, అమ్మా కొంచెం లేవండి అని చెప్పాలి. మనం వాళ్ళని విమర్శించకూడదు, ఎందుకంటే కొంతమందికి శరీరం బలహీనంగా ఉంటుంది. కాబట్టి ప్రియరా, భార్యాభర్తల విషయంలో దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ప్రతి భార్య కూడా తన భర్తకు లోబడాలి, తన భర్తను గౌరవించాలి. ఎప్పుడైతే ఏ భార్య అయితే తన భర్తకు లోబడుతుందో, ఏ భార్య అయితే తన భర్తకు విధేయత చూపిస్తుందో ఆ కుటుంబంలో గొడవలు రావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది భర్త మీద ఆధిపత్యం చేస్తారు. ఏం చేయాలన్నా, ఎవరి ఇంటికి వచ్చారనుకోండి, మన ఇంటికి ఒక ఆయన వచ్చాడు, మంచినీళ్ళు ఏమైనా వద్దా, అలా ఆవిడని అడుగుతాడట. అలా ఆవిడని అడిగే చేయాలంట. కుర్చీ అయినా వద్దా, ఎందుకు వేసావు కుర్చీ, నేనేమని చెప్పానా అంటదట ఆవిడ మహాతల్లి. దేవునికి స్తోత్రం. ప్రియరా, చాలామంది భర్తల మీద ఆధిపత్యం చేస్తారు, అది మంచిది కాదు. భర్తల మీద ఆధిపత్యం చేయడం అది క్షేమం కాదు, అది నీకు ఆశీర్వాదం కాదు. నా భర్త నా మాటే వినాలి, నా భర్త నేనేం చెప్తే అదే చేయాలి అనుకున్నావా? సాతానుడు నీ హృదయంలో ఉన్నాడన్నట్టుగా నువ్వు అర్థం చేసుకోవాలి. సాతాను నీ హృదయంలో ఉన్నాడు. భర్త నీ కాలి కింద ఉండడానికి కాదు, భర్త నీకు శిరస్సై ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? సంఘమునకు క్రీస్తు శిరస్సై ఉన్నలాగునా భార్యకు భర్త శిరస్సై ఉన్నాడు. ప్రియరా, ఆ శిరస్సుకి కిరీటంగా దేవుడు భార్యను ఉంచాడండి. భార్య శిరస్సుగా ఉండకూడదు, ఆధిపత్యాలు చేయకూడదు, భర్తకు లోబడాలి, భర్తకు విధేయత చూపించాలి, భర్తను గౌరవించాలి. అప్పుడు నీ జీవితం క్షేమంగా ఉంటుంది, నీ జీవితం ఆశీర్వదకరంగా ఉంటుంది. ప్రియరా, భర్తకు చెప్తున్నాడు, నా ప్రియమైన కుమారుడా, నేను ఎలాగైతే ప్రేమిస్తున్నానో, నువ్వు ఎన్నోసార్లు తప్పు చేసావు, ఎన్నోసార్లు పాపం చేసావు, ఎన్నోసార్లు పడిపోయావు, అయినా నేను ప్రేమించాను కదా. ఇదిగో నీ భార్యను కూడా నువ్వు అలా ప్రేమించాలి. భార్యను ప్రేమించేవారు లిస్ట్ రాయండి అంటే ఒక ఆయన రాశాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఎందుకు ప్రేమించట్లేదు రాశాడట. అమ్మ, ఎవరు రాశాడు? బైబిల్ ఏం చెప్పింది? ఆవిడని ప్రేమించయ్యా, ఆవిడని ప్రేమించాలి. నువ్వు నీ శరీరాన్ని నువ్వు ఎలాగైతే కాపాడుకుంటున్నావో, నీ శరీరానికి నువ్వు ఎలాగైతే సంరక్షణ ఇస్తున్నావో, నీ శరీరానికి ఏదైతే కావాలని నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడా నీ భార్యకు ఇవ్వాలి, అవన్నీ కూడా నీ భార్యకు కావాలి. నీ భార్యను ప్రేమించాలి.
అని చెప్తూ ఉంటే కొంతమంది, మొన్న మా ఆవిడ నా మాట వినలేదండి, నేను ఎందుకు ప్రేమిస్తానండి మా ఆవిడ అన్నాడట. అది కాదు ప్రియారా, ప్రేమించాలి. క్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నాడో మనము ప్రియరా భర్త స్థానంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా తమ భార్యను ప్రేమించాలి. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఒక గ్రహింపు ఉండాలి ప్రియరా కుటుంబంలో. ఒక కుటుంబ జీవితంలో ఉన్నామంటే, మనము కుటుంబ జీవంలోనికి మనం అడుగు పెట్టామంటే ఒక గ్రహింపు ఉండాలి. భర్త పట్ల నీకు గ్రహింపు ఉండాలి, భార్య పట్ల నీకు గ్రహింపు ఉండాలి. నీకు నీ దేవుని పట్ల నీకు ఒక గ్రహింపు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా యాకోబు పత్రికలో మంచి మాట కనబడుతుంది, చదవండి. ఏంటి మరి ఈరోజు నేను రాజమండ్రి వెళ్తాను సాయంత్రం, దయచేసి రాత్రి మరి 1 గంట 2 ఆ టైంకి వస్తాను. ప్రయాణం కొరకు మీరు ప్రార్థన చేయండి. చదువుతున్నారా? ఆదికాండం 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. అమ్మ, ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలండి. దేవుని దగ్గర అడగాలి. ప్రభా నాకు జ్ఞానం కావాలి ప్రభా, ఈ సమాజం ఎలా బ్రతకాలి, ఇదిగో నా భార్యని ఎలా ప్రేమించాలి, ఇదిగో నా భర్తకి నేను ఎలా లోబడాలి, ఇదిగో నా తల్లిదండ్రులని ఎలా చూసుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, నా బిడ్డల్ని ఎలా చూసుకోవాలి, ఈ సమాజాన్ని నేను నేర్పించాలి, నాకు జ్ఞానం దయచే ప్రభు అని అడగాలండి ప్రియారా. నువ్వు అడిగితే దేవుడికి జ్ఞానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానాన్ని అడిగేవారు ఎవరైనా ఉంటారా అండి? బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యొద్ద గుప్తమై ఉన్నవట. నువ్వు అడిగితే ఆయన ధారాళంగా ఇస్తాడండి. మనం అడగం నామోసి, నాకే చాలా జ్ఞానం ఉంది, నా అంత జ్ఞానవంతుడు లేడు, నా అంత జ్ఞానవంతురాలు ఇంకొక ఆవిడ లేదు, నేను చాలా జ్ఞానవంతురాలిని, నేను చాలా మేధావిని అనుకుంటారు ప్రియారా. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఏమంటాడు తెలుసా? నీవు జ్ఞానివని నువ్వు అనుకోనవద్దు. నేను జ్ఞానవంతుని నువ్వు అనుకోకూడదు ప్రియారా. నువ్వు జ్ఞానివని నువ్వు అనుకున్నావా, ఆడు వచ్చేసాడు అన్నమాట. ప్రభా నా జ్ఞానవంత ప్రభా, నీవు ఇచ్చిన జ్ఞానమే కదా. ఏంటి, మనం ఎవరికైనా ఏదైనా ఒక మాట చెప్తే వాళ్ళ కుటుంబంలో చాలా అద్భుతం జరగచ్చు. వాళ్ళు, అమ్మ ఇదిగో పలానా టైంలో నువ్వు చెప్పిన మాట బట్టే నాకు ఇలా జరిగిందమ్మా అంటే, నేను ఎంత జ్ఞానవంతుని తెలుసా, నేను ఎంత జ్ఞానవంతురాలను తెలుసా అని మనం గర్వించకూడదండి. ప్రభా నా జ్ఞానంతో ఆ వ్యక్తిని మార్చగలనా, నా జ్ఞానంతో ఆ వ్యక్తికి మంచి మాటలు చెప్పగలనా? నువ్వు ఇచ్చిన జ్ఞానమే కదా ప్రభా ఇదిగో ఆ వ్యక్తిని మార్చింది, నువ్వు ఇచ్చిన జ్ఞానం వల్లే కదా ప్రభా ఇదిగో పలానా వ్యక్తి మార్పు చెందాడని మనం ప్రభుని స్తుతించాలి ప్రియారా. నేను అలాగే అనుకుంటానండి, చాలాసార్లు అలాగే అనుకుంటాను. అంటే ఒకరోజు అమలాపురంలో నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, 2 స్టూడెంట్స్ ఉన్నారండి, 2 సిస్టర్స్. వాళ్ళకి చదువుకోవడానికి ఇష్టం లేదంట. వాళ్ళ నాన్నగారు చాలా బాధపడుతున్నాడు. అయ్యా నేను చదివించాలనుకుంటున్నానండి, వీళ్ళు చదవనంటున్నారండి, నాకు ఏంటంటే ఆడపిల్లలు కదా, చదువుకుంటే వాళ్ళు బాగుపడతారు కదా, మేము ఎలాగ చదువులేక మేము ఇలా మా పరిస్థితి ఎలా ఉన్నాయని వాళ్ళ నాన్నగారు నాకు చెప్తే, మీరు పాస్టర్ గారు కదండి ఒక మాట చెప్పండి అన్నారు. నిజానికి నేను అసలు నా వయసు కాని వయసు చాలా తేడా, ఆయన చాలా పెద్ద అయినా వాళ్ళు పిల్లలు డిగ్రీకో ఇంటర్కో వచ్చేసారు. ఏమండి, నా వయసు కూడా చాలా చిన్నదైనా కూడా ఆయన ఒక దైవ సేవకుడిగా నన్ను అడిగాడు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, వీళ్ళకేం చెప్పను, వీళ్ళు ఎవరొస్తారు కదా, వీళ్ళకి చెప్పేంతటి వాడినా అని అనిపించింది. ఆ టైంలో ఒక క్షణం మనసులో ప్రార్థన చేసుకున్నాను. ఏం చెప్పాను మొత్తం మీద చెప్పాను ప్రియారా. చెప్పిన తర్వాత వాళ్ళు కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారండి. నీళ్ళు పెట్టుకుని ఏమన్నా తెలుసా, అన్నయ్య ఇక్కడ నుంచి మేము చదువుకుంటాం అన్నయ్య, నిజంగా మాకు ఇంతవరకు కూడా మాకు చదవడం వల్ల ఉపయోగం ఏముంది అని అనుకున్నాం, కానీ నిజంగా నువ్వు చెప్తూ ఉంటే మాకు చదవాలనిపిస్తుందని అన్నారు. అప్పుడు నాకు అనిపించింది, ప్రభా వీరిని దర్శించావు ప్రభా నువ్వు. నిజం ప్రియారా, కొన్నిసార్లు మనకు తెలియకుండానే మనలో నుంచి దేవుడు క్రియ చేస్తాడు, మనలో నుంచి దేవుడు వారితో మాట్లాడతాడు. నువ్వు దేవుని జ్ఞానం మీద ఆధారపడాలి, దేవుని జ్ఞానం మీద నువ్వు ఆనుకోవాలి, దేవుని దగ్గర జ్ఞానాన్ని అడగాలి ప్రియారా. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నువ్వు జ్ఞానాన్ని అడగాలి, నీ భర్తని ఎలా కట్టుకోవాలో నువ్వు జ్ఞానాన్ని అడగాలి, నీ భర్తని ఎలా కాపాడుకోవాలో జ్ఞానాన్ని అడగాలి, నీ పిల్లలకి ఎలా దేవుని యందు భయభక్తుల్లో పెంచాలో నువ్వు జ్ఞానాన్ని అడగాలి, దేవుని అడగాలి ప్రియ. అడిగితే దేవుడు నీకు ఇస్తాడు ప్రియరా. ఒకరోజు చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగించేస్తాను ప్రియరా. ఒకరోజు
ఏంటి ఒక ఆమె ఉందట అండి. ఆమె బాగా భక్తి పొర్రాలట, చక్కగా ఆరాధనకు వస్తుందట, ప్రార్థన చేసుకుంటుందట, మందిరంలో అన్ని కార్యక్రమాలకు పాల్గొంటుందట, మందిర కార్యక్రమాలకి ఆమె వంతుగా ఆమె సహాయం చేస్తుందట, చక్కగా సాక్ష్యాలు చెప్తూ పాటలు పాడుతూ ప్రతి ప్రార్థనకు ప్రతి కార్యక్రమానికి ఆమె అటెండ్ అవుతూ ఉంటుందట. ఆమెకు ఉన్న ఒకటే ఒక కోరిక, తన పాస్టర్ గారు తిరిగి వచ్చి అడిగేదంట, పాస్టర్ గారు ఇదిగో నా భర్త మారాలి, పాస్టర్ గారు నా భర్త మారాలంటే ఆయన అనేవాడట, అమ్మ ఒకసారి నీ భర్తని తీసుకుని రమ్మా, నీ భర్త నేను మాట్లాడతానమ్మా అంటే ఏంటి ఆమె చాలా ప్రయత్నం చేసేదంట. వాళ్ళ భర్త ఎప్పుడు వినేవాడు కాదంట. ఏమండి ఒక్కసారి రండి, పాస్టర్ గారు రమ్మంటున్నారు, ఒకసారి మీతో ఏదో మాట్లాడతారని అంటే అస్సలు వచ్చేవాడు కాదట. జాగ్రత్తగా వినాలి. అయితే ప్రియరా, మొత్తం మీద ఒకసారి వచ్చాడట. వచ్చిన తర్వాత అప్పుడు పాస్టర్ గారు ఆ రోజు కంగారులోనూ చర్చ్ ఆరాధన అయిపోయిన టైంలో సరిగ్గా మాట్లాడలేదట. అయితే ప్రియరా, వచ్చాను కానీ మీ పాస్టర్ గారు నాతో ఏం మాట్లాడాడు, ఏం మాట్లాడలేదు, నేను అసలు సరిగ్గా పట్టించుకోలేదు అన్నాడట. సరే, మొత్తం మీద పాస్టర్ గారు కూడా కొన్ని రోజుల తర్వాత ఆవిడ చెప్పాడంట, అమ్మ మొన్న మీ ఆయన తీసుకొచ్చావు కదా, నేను మాట్లాడలేదు, ఇంకొకసారి మళ్ళీ తీసుకురామంటే సరే తీసుకొస్తాను అయ్య గారు అంటే, ఇక మొత్తం మీద వాళ్ళ ఆయన గారు కట్ అయిపోయి బెండ్ అయిపోయాడు. మొత్తం మీద ఏమైంది, రానన్నాడట. అయితే ప్రియరా, ఒకసారి ఏం జరిగిందట ఏంటి, అతను ఎక్కడికో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడట అండి. డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే అతనికి ఇది అలవాటు ఉందట. అమ్మ ఏ అలవాటు చెప్పండి, ఏ అలవాటు చెప్పండి? మంచినీళ్ళ, మందు అలవాటు. ఏ మందు? వాళ్ళకి తానికంట. ఇది తాగితే నాకు తానికిలా ఉందండి, బూస్ట్ అండి, ఇది నాకు మంచి ఎనర్జీ అవుతుంది అంటాడు. అలాగే అనేవాడంట ఆయన కూడా, తాగేవాడంట ప్రియరా. తాగుతూ ఒకసారి డ్రైవింగ్ చేస్తూ ఏంటి ఒక చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయిందంట, యాక్సిడెంట్ అయిందంట. ఆ యాక్సిడెంట్లో ఏం జరిగిందంటే ఏంటి, అమ్మ ఇలా వింటున్నారా మీరు? అందరూ ఇలా చూడాలి. ఈ తల భాగము ఎక్కడ దెబ్బలు తాగలేదండి. చూడండి, దేవుడు కొన్ని చేసే పనులు, సాతాను చేసే పనులు ఎలా ఉంటాయి. ఇది ఇలా రెండు చిట్లిపోయి లోపల ఉన్నటువంటి ఈ మెదడు అలా బ్లడ్ తోటి, రక్తపు మడుగులతో అలా బయటకు వచ్చేసిందట. చాలా పెద్ద యాక్సిడెంట్. ఈ ముఖం అంతా కూడా పచ్చడి అయిపోయింది. ఏంటి, నేను కథలు చెప్పట్లేదండి, ఫోటోలు చూశాను. ఏమండి ప్రియరా, అతని ముఖం చూస్తే నాకు చాలా భయం వేసింది, ఆశ్చర్యం వేసింది. మొన్న మీకు మన చర్చ్ గ్రూప్లో పెట్టాను కదా ఒక ఫోటో, ఒక పాపని కుక్క కరిచేసిందని. నేను చెప్పాను, అమ్మ ఇది కుక్క కరిచింది కాదు, సాతాను కుక్క రూపంలో వచ్చి ఈ అమ్మాయి మీద అటాక్ చేశాడని చెప్పాను ఆ రోజు. వెంటనే వాళ్ళు ప్రార్థన చేయమన్నారు. ఆ రోజు హాస్పిటల్లో ప్రార్థన చేశాను. ఎవరు, మన బసవయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ తాలూకు వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పిన్ని వాళ్ళ తాలూకు వాళ్ళు. ప్రియరా, సాతానుడు ఏం చేశాడో తెలుసా, చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది. ఈ నెదట బయటకు వచ్చేసి హాస్పిటల్ తీసుకెళ్లారట. తీసుకెళ్తే డాక్టర్ అన్నాడంట, అమ్మ బ్రతకడమ్మా, మెదడు బయటకు వచ్చేసింది, కన్ను పోయింది, ఈ ముఖం అంతా ఒక వైపు అంతా పచ్చడి అయిపోయిందమ్మా, బ్రతకడమ్మా అని చెప్పారంట. బతకడని చెప్పినప్పుడు ఇంకేం చేసింది, ఒక్కొక్కసారి ఏం చేస్తారు, ఏదో చిన్న ఆశ ఉంటుంది కదా, మా పాస్టర్ గారు వస్తే ప్రార్థన చేస్తారని. ఆమె రాత్రి 12 గంటలకు ఫోన్ చేసిందంట. 8 గంటలకో 7 గంటలకు ఫోన్ చేస్తే వెంటనే పాస్టర్ గారు వెళ్ళారట. వెళ్ళి పాస్టర్ గారు అన్నారట, ఇదేంటమ్మా ఇంత ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అని అంటే, అప్పుడు మొత్తం మీద ఆయన ప్రార్థన చేస్తున్నాడట. అలాగే మరి ఈ హాస్పిటల్ కాకపోతే ఇంకొక హాస్పిటల్ కాకపోతే ఇలాగ అనేక హాస్పిటల్ తిప్పుతున్నారట. మన కాకినాడ హాస్పిటల్ కూడా తీసుకొచ్చారట. ప్రియరు, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా బ్రతకడం చెప్పేస్తారట అండి. ప్రియరా, బ్రతకడం చెప్పేస్తే బ్రతకడానికి అసలు ఛాన్స్ లేదట. ప్రియరా, ఇతను చాలా భారంతో ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభా, అయ్యా ఈ కుమారుడు పాపంలో పడిపోయాడు, అయ్యా ఇదిగో ఈ కుమారుడు చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడు, ఇలా నరకానికి వెళ్ళిపోవడం మీ చిత్తం కాదు, దయచేసి కుమారుడు బ్రతికించు ప్రభా, ఒక్క అవకాశం ఈ ప్రభా, మారు మనసు పొందుతాడు, రక్షణ పొందుతాడని కన్నీళ్లతో ప్రార్థన చేశాడంటే ఆ రాత్రి. ఆ పాస్టర్ గారు రాత్రి 2 అయిందట. ఆ ప్రోగ్రాం అంతా అలా జరిగేసరికి ఏంటి, ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నప్పుడు అతనిలో ఈ కదలికలు ప్రారంభమయ్యాయట. కాళ్ళు ఏళ్ళు కదుపుతున్నాడట, చేతులు వేలు కదుపుతున్నాడట. వెంటనే డాక్టర్స్ వెంటనే సిజరింగ్ చేయడం ప్రారంభించారట. వెంటనే ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారట. ఏంటి, అలా బలం పుంజుకుంటున్నాడు. అలా మొత్తానికి ఇంచుమించు ఒక నెల రోజులకి 2-3 వారాలకో అతను రికవర్ అయిపోయాడు, ఆరోగ్యవంతుడిగా అయిపోయాడు. దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. ప్రియరా, నేను అంటాను, ఆ రాత్రి అక్కడ ఏం జరుగుతుందో కూడా అతనికి అర్థమవుతుంది అనుకుంటాను. అతను ఏం చేశాడు తెలుసా, పాస్టర్ గారు నీ దగ్గర రావడానికి కూడా నేను సిగ్గుపడ్డాను, నువ్వు ఎన్నోసార్లు నా భార్యతో కబురు పెట్టావు,
నా బ్రతుకులో త్రాగుడు ఇదిగో నా జీవితం ఎలా చేసింది. నేను చనిపోయాను, నేను బ్రతకడానికి అవకాశం లేదు, ఈరోజు నేను బ్రతికున్నాను. మీరు చేసిన ప్రార్థనని ఆ రోజే తీర్మానం తీసుకున్నాడంట, ఇక నేను త్రాగుడు జోలికి వెళ్ళను అని. ఇంకా నేను ఎప్పుడూ సిగరెట్ కూడా తాగుతాడట, సిగరెట్ 2 తాగుడు. ఇంకా నేను ఎప్పుడూ తాగుడు జోలికి వెళ్ళను. నా జీవితం ఇలాగైపోతే, నేను చచ్చిపోతే నా భార్య ఏమైపోవాలి, నా బిడ్డలు 2 పిల్లలండి, 10 సంవత్సరాల పిల్లలు వాళ్ళకి. ఒక బాబుకి ఏమో 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉన్నాయి, ఒక పాపకేమో 11 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 2 పిల్లల జీవితాలు ఏమైపోయి ఉంటే ఒకసారి ఆలోచన చేయండి. తన భార్య జీవితం ఏమైపోయి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ప్రియులారా, త్రాగుడు వల్ల భయంకర ప్రమాదానికి గురైపోయాడు, చనిపోయాడు. ఆమె కన్నీళ్ళతో ప్రార్థన చేసిందంట, కన్నీళ్ళతో పశ్చాత్తాపంతో తన భర్త కొరకు ఏడ్చిందంట. ప్రభువా, నా భర్తను బ్రతికించు, ఒక్క అవకాశం దయచే ప్రభువా, ఒక్క అవకాశం దయచే ప్రభువా అని అలా కన్నీటి ప్రార్థన చేయడం వల్ల తన భర్త మారాడు, ఆరోగ్యవంతుడయ్యాడు, బ్రతికాడు. రెండవదిగా తన భర్తకు ఆ యొక్క పాపం నుంచి విడుదల పొందాడు. పరిపూర్ణమైన మారుమనసు వచ్చేసిందండి. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు తెలుసా? ఆ సంఘంలో పరిచర్య చేస్తాడు. సంఘంలో ఏ కార్యక్రమం చేసినా ప్రతి కార్యక్రమానికి ముందు ఉంటాడు. ప్రియారా, నేను మనం చూశాను, ఫోటోలో చూసింది ఇతనేనా అనిపించింది నాకు. ఇలా కుట్లు ఉంటాయండి, ఏమి లేదు, మొత్తం పార్ట్ విడిపోయింది, ఈ ఫేస్ కూడా విడిపోయింది. ఇక తలభాగులో కూడా ఉన్నాయంట, మనం చూడలేదు. తర్వాత ఈ కన్ను కూడా ఇలా కుట్లేశారన్నమాట. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రియారా, నువ్వు దేవుని పాదాలు పట్టుకుని నువ్వు అడిగితే దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు మార్చడు? ప్రభా, నేను నిన్నే ఆరాధిస్తున్నాను, నిన్నే స్తుతిస్తున్నాను, నీ మీద నేను ఆధారపడుతున్నాను ప్రభా, నీకు తప్ప నాకెవరున్నారు ప్రభా, నా కుటుంబం ఎందుకు ఇలాగైపోయింది, నా జీవితం ఎందుకు ఇలాగైపోయిందని నీవు దేవుని పాదాలు పట్టుకుని నువ్వు అడిగితే, కన్నీళ్లతో అడిగితే నీ కుటుంబంలో అద్భుతాలు చూస్తావు, ఆశీర్వాదాలు చూస్తావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలామందికి ప్రియరా, దేవుని జ్ఞానం లేకే అడగరు, దేవుని జ్ఞానం లేక ప్రార్థన చేయరు, దేవుని జ్ఞానం లేక కన్నీళ్ళు రావు. కన్నీళ్ళు రావాలి, నీ కళ్ళలో నుంచి కన్నీళ్ళు రావాలి. పశ్చాత్తాపంతో నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుటుంబంలో అద్భుతాలు చూస్తావు, మేలును చూస్తావు. నువ్వు ప్రియరా నువ్వు ఏమి ఆశించకుండా నిస్వార్థంగా దేవుని పరిచర్య నువ్వు చేస్తే దేవుడు నీకు తగిన సమయమందు నీకు బహుమానాలు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియరా, నన్ను చాలామంది రకరకాలుగానే వారు బ్రతకడానికి సేవకు వచ్చేసాడు, చాలా ఏడ్చాను ప్రభా, నేను బ్రతకలేనా, కష్టపడుకోలేనా, చేసుకోగలను, అయినా నాకు వద్దు ప్రభా, నీ కొరకే బ్రతకాల ప్రభా అని. నేను దేవుడు నాకేదో ఇస్తాడనో, నాకు ఇల్లు ఇస్తాడనో నేను దేవుని సేవ ప్రారంభించలేదు, దేవుని సేవకు రాలేదు. అసలు మా ఇల్లు చూడండి మీరు ఎలా ఉంటుందో. అసలు ఆ ఇల్లు కోసం ఎప్పుడు నేను ఆలోచించానండి. దేవుని సంఘము, పరిచర్య, మందిరం. అందుకే చూసాను ఎంత ఫాస్ట్గా మన మందిరం అయిపోయింది. ప్రియరా, మనం నిస్వార్థంగా మనం పరిచర్య చేసి దేవుడు పని చేసినప్పుడు ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. నిన్న చూశాను, మా చిన్నానికి బండి ఇచ్చారు. ఎన్నోసారి వారు ప్రయత్నాలు చేశారంట. నేను మొన్న అడిగాను, బాబా ఏంటి చాలామందికి ఛార్జింగ్ బండ్లు వచ్చాయి కదా, మీకు ఎందుకు రాలేదంటే ఏదో సర్టిఫికేట్ కావాలంట, మా దగ్గర లేదు, మాకు రావడానికి లేదు, అవకాశం లేదని చాలాసార్లు చెప్పాడు. అదేంటి బాబాయ్ ఎలాగా, మరి ఉండాలి కదా, మరి ఇబ్బంది అయిపోతుంది కదా అని చాలాసార్లు చెప్తే మరి మాకు వచ్చే అవకాశం లేదని చెప్పాడు. లేదు బాబాయ్, దేవుడు ఏదో ఒక మేలు చేస్తాడు బాబాయ్, ఏదో కార్యం చేస్తాడు బాబాయ్ అని చెప్పినప్పుడు మళ్ళీ మేము అప్లై చేస్తామని చెప్పారు. అప్లై చేయండి బాబా నన్ను. మొన్న వెళ్ళినప్పుడు నా దగ్గర గురించి ప్రార్థన చేయించుకున్నాడండి. అన్న కొడుకుని నేను, అవునా, అయినా కూడా దేవుడి కార్యం చెయ్యాలని ప్రార్థన చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఎన్నోసార్లు వాళ్ళు ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఫలించలేదు. ఈరోజు దేవుడు ఒక ఛార్జింగ్ అండ్ వెహికల్ని దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ప్రతిరోజు దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నారండి. మా పిన్ని ప్రతిరోజు వచ్చి ప్రతి శనివారం వచ్చి మందిరాన్ని తుడిచేది, మందిరాన్ని కడిగేది. ఇప్పుడు గచ్చు ఉంది, ఇప్పుడు సింపుల్గా అయిపోయేది. ప్రారంభంలో అంతా ధూళి కల్లాపల వాటర్ చల్లి చక్కగా తుడిచి అంతా శుభ్రం చేసి అన్నీ చేసేది. ఇప్పుడు ప్రతిరోజు మనం ముసలాళ్ళకి టిఫిన్లు పెడుతున్నాం కదమ్మా. అమ్మ తెలుసా తెలీదా? తెలిసిన వాళ్ళు చేతుల పైకి ఎత్తండి ఒకసారి. మా సంఘంలో ఏం జరుగుతుందో మాకే తెలియదని అంటారా? సంఘంలో ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ప్రియరా, ప్రతిరోజు మనం ముసలాళ్ళకి టిఫిన్ పెడుతున్నాం. ఈ 3 రోజుల నుంచి పెట్టలేదు. మళ్ళీ రేపు సోమవారం నుంచి మనం ప్రారంభిద్దాం టిఫిను. ఆ ముసలాళ్ళు ప్లేట్లు కడిగేది, పరిచర్య చేస్తుంది, వాళ్ళకి టిఫిన్లు పట్టిస్తుంది. కష్టాన్ని దేవుడు చూశాడు. ఈ కష్టాన్ని చూసి ఒకవేళ అది కొనుక్కోవాలనుకుంటూ 20,000 30,000 అవుతుంది కదా అనుకున్నారు. దీనికి ఛార్జింగ్ పెడదాం అనుకుంటున్నాను, ఒక 20,000 అవుద్దంట, ఇంకొక 10,000 అవుద్దంట, ఇంకొక 15,000 అవుద్దంట.
ఒక 30,000 ఒక 50,000 అవుద్దట. ఎప్పటి నుంచి నేను కూడా సలహాలు ఇస్తున్నాను. బాబాయ్ మరి ఏదో మొత్తం మీద ఫైనాన్స్ మా పిన్న చెప్పింది, ఫైనాన్స్ మీద బండి కొనుక్కుందాం అనుకుంటున్నాం. దానికి అది స్కూటీ కొనుక్కొని అన్నీ చేయించుకుందాం అనుకుంటున్నామని. దానికి ₹1,00,000 అయిపోనండి. కానీ దేవుడు ఎంత అద్భుతం చేశాడు చూసారా? ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఏంటి లాగలేకపోయేవాడు, చెయ్యి నొప్పి వచ్చేసేది, కాయలు కాసేసి ఏంటి కష్టాన్ని దేవుడు చూసాడా లేదా? రేపు పొద్దున్న నువ్వు దేవుని సన్నిధిలో పని చేస్తే, దేవుని సన్నిధిలో కష్టపడితే నీ కష్టాన్ని దేవుడు చూస్తాడా చూడ్డా? దేవునికి స్తోత్రం. ప్రియ, ప్రతి మనుషులు నీ కష్టాన్ని గుర్తించరేమో, మనుషులు నీ కష్టానికి ప్రతిఫలం ఇవ్వరేమో, కానీ దేవుడు నీ కష్టానికి ప్రతిఫలం ఇస్తాడు. నేను కూడా వాళ్ళకి ప్రతిఫలం ఇవ్వలేను. ఎందుకంటే నేను మనిషినే కదా. వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేయగలను తప్ప వాళ్ళకి నేను ఏమీ ఇవ్వలేను. ఒకవేళ నేను దేవుని దేవుని కృపను బట్టి నేను ఒక ఉన్నతమైన స్థాయికి వెలిగితే ఏంటి, నాకు ఒక దర్శనం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ స్థితిలో వాళ్ళు నేను పెట్టాలనుకుంటున్నాను. అది జరుగుతుందో లేదో నాకు తెలియదు, ఆ స్థితి నాకు వస్తుందో లేదో నాకు తెలియదు. ఏంటి ఇప్పుడు ప్రస్తుత దినాన్ని బట్టి నేను వాళ్ళకి ఏమైనా చేయగలనా? వాళ్ళు ఏదో చేస్తున్నారని చేయలేను. కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, ఖచ్చితంగా బహుమానాలు ఇస్తాడు. ప్రియ, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని యొక్క పరిచర్య చేస్తున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు మనకు తగిన సమయమందు మనకు ప్రతిఫలం ఇస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియారా, మనము నిస్వార్థంగా దేవుని పని చేయాలి, నిస్వార్థంతో దేవునికి ముందుకు సాగాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయి తెలుసా? దేవుని జ్ఞానం నీకుంటేనే జరుగుతాయి. దేవుని జ్ఞానం వల్ల మాత్రమే. ప్రియారా, మొన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి ఉపవాస ప్రార్థనలో ఉన్నాను, ఫోన్ ఎత్తలేదు. వెంటనే మళ్ళీ పాస్టర్ గారికి వచ్చేసిందంట ఫోను. ఏంటమ్మా పాస్టర్ గారు ఫోన్ ఎత్తలేదంటే, ముగించేస్తాను, అయిపోయింది. ఎంత అయింది టైము? ఇంకా చాలా టైం ఉంది. మొత్తం మీద నేను 11 గంటలకు ఫోన్ చేశాను. అయ్యగారు మరి మీ గురించి చెప్పారు, మరి పాస్టర్ గారు ఓకే అండి, నేను తర్వాత మాట్లాడతాను, మీకు గవర్నమెంట్ లైసెన్స్ ఉందంట కదా అన్నారు. అవునండి అయ్యగారు. అంటే మరి ఒక మ్యారేజ్ ఉంది చేస్తారన్నారు. చేస్తానండి తప్పకుండానండి అన్నాను. ఎప్పుడు? రేపు బుధవారం 14వ తారీఖున మ్యారేజ్. అయితే మరి ఎంత తీసుకుంటారు ఏంటి అని అడిగారు. నేను అన్నాను, నాకు డబ్బులు ఇంత కావాలి అంత కావాలి లేదండి, మీ ఇష్టం అండి, మీరు ఎంత ఇస్తారు అంత ఇవ్వండి, మీ ప్రేరేపణ బట్టి అన్నాను. వెంటనే ఒక మాట అన్న తెలుసు, ఏమన్నాడంటే, ఈ మాటను బట్టి అర్థమవుతుంది పాస్టర్ గారు, మీరెంత భక్తిపరులో, దేవుని మీద మీరు ఎంత ఆధారపడుతున్నారు అన్నాడండి. నాకు అక్కడికక్కడ ఏడుపు వచ్చేసింది. ఈ మాట చాలండి, నిజంగా మీ పరిస్థితి నాకు తెలుసు, మీరు చిన్నవారని నాకు తెలుసు, కానీ మీది గవర్నమెంట్ లైసెన్స్ దానికి చాలా డిమాండ్ ఉంది. 20,000 కూడా తీసుకుంటున్నారండి గవర్నమెంట్ లైసెన్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి. గవర్నమెంట్ లైసెన్స్ ఉందని మీకు సంతోషమేనా? కొంతమందికి ఆ ఫీలింగ్గా కనిపించట్లేదండి. కొంతమంది మా పాస్టర్ గారికి ఉంటే బాగున్ను, మా పాస్టర్ గారికి లేదు బాబు అని చాలామంది బాధపడుతున్నారు. మన దుమ్ములపేటలో చాలామంది విశ్వాసులు మా పాస్టర్ గారు 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు, మా పాస్టర్ గారికి అది లేదని బాధపడుతున్నారండి. నేను మీ అందరికీ సేవకుడిగా, దేవునికి సేవకుడిగా, మీ అందరినీ దేవుని యొక్క వాక్యం నడిపించడానికి నాకు దేవుడు అది ఇచ్చాడు. చాలా గొప్ప విషయం అది. అప్పుడు నిజంగా ఆయన చాలా సంతోషించాడు. రేపు బుధవారము మరి మ్యారేజ్కి వెళ్ళబోతున్నాను. ప్రియారా, ప్రార్థన చేయండి, ఆ కార్యక్రమం కొరకు బాగా జరగాలని, బాగా దేవుడు వాడుకోవాలని ప్రార్థన చేయండి. ప్రియారా, మన జీవితంలో ఏదైనా ఒక మేలు జరిగిందంటే దేవుడు మనకిచ్చిన ప్రతిఫలం అనుకోవాలి. అది మనం ఎప్పుడో కష్టపడ్డాం, ఆ కష్టాన్ని దేవుడు చూశాడు. అందుకే ఈరోజు ఈ మేలు జరిగింది నా జీవితంలో, అందుకే నా జీవితంలో ఈ కార్యం జరిగింది, అందుకే నా జీవితంలో ఈ అద్భుతం జరిగింది, అందుకే నేను ఈ బహుమానాన్ని పొందుకున్నాను. నా కష్టాన్ని దేవుడు చూశాడు, నా కష్టాన్ని మనుషులు చూడలేదు, నా కష్టానికి మనుషులు ప్రతిఫలం ఇవ్వలేదు, కానీ నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు ప్రతిఫలం ఇచ్చే దేవుడని. దేవుడు ప్రియరా, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తాడు. బిగ్గరగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి అలాగే అందరూ కూడా. హల్లెలూయా, స్తోత్రమయ్యా, నీకు వందనాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం, అందరం మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారము